అంబరీష్ గారు. ఎన్ని ఎకరాలు మొత్తం ఇది? 7 ఎకరాలు. 7 ఎకరాలా? ఎన్ని మొక్కలు నాటి ఎన్ని రోజులు అయింది ఇప్పుడు? 10 నెలలు అయింది. 10 నెలలు అయింది. 10 నెలలకు బాగానే పెంచినట్టుగా, మంచిగా ఉన్నాయిగా. ఏంటి సేమ్ భగవా? గూటిలో భగవా. ఎందుకంటే మార్చారా మీరు? నేను అక్కడ తీసుకోలేదా? ఇది తీసుకోలేదు. ఎందుకని జైన్ తీసుకోలేదు? ఇది ఏమో బాగుంటుంది తీసుకోండి. ఏమంటే దీన్ని లీఫ్ లో కూడా కొంచెం తేడా ఉంది చూసారా? ఆకులో కూడా కొంచెం తేడా ఉంది చూసారా? కడ్డీ చేయాలమ్మా, కడ్డీ కొంచెం చేయాలి. ఏరు దూరకూడదు సార్. ఏరు దూరించి వచ్చాండి సార్. హోల్ అయింది, సెట్ చేద్దాం. అదే అది కొంచెం ఫిల్ చేసుకోవచ్చు. ఇవి ఎందుకు చిగురు నుంచో అమ్మని? చిగురులు ఎందుకు వస్తున్నావు? ఇక్కడ చిగురు తీయచ్చుగా. బలవంత పోతుంది. లేదు తీసేస్తాము. ఎంత బాగుంది చూడండి, ఎంత గట్టి. చూడమ్మా, 1 కేజీ వస్తుంది అట్లుంది. అది పెద్ద ఇంచు 1 కేజీ వస్తుంది అట్లుంది. అది బాగుంది, చాలా బాగుంది. ఆయన ఇక్కడే ఉంటాడా? పోలీస్ వచ్చిపోతా ఉంటాడా? ఎంత దీని కౌలు? కౌలు ఎంత ఇది? కౌలు ఎంత? 25,000 ఎకరాకి పర్ ఇయర్. అండర్స్టాండ్. 7 acres. ఇదేంది? ఇది గ్రే? ఇది వేరే వాళ్ళది. ఇది మాత్రం ఏడా ಅದ ಮೊನ್ನೆ ಗಿಡಗಿಕ್ಕೆ ತಾಕಿದ್ರಲ್ಲ ಅವಾಗ ಎತ್ತಿ ಸಪರೇಟ್ ಬಿದ್ದವು. మొన్న చెట్లంతా పెద్దవి అయిండే. అవునవును, దాన్నంతా పీకేస్తుంది. అవునవును. ఏం చేయాలి సార్? బలాలు వేయాలి, అంత కష్టం. ఇంకేం చేయాలి బలం రాలంటే? ఏం చేయాలంటే చాలా చేయాలి. నువ్వు దీనికే నువ్వు ఏం చేయాలంటే ఏం చెప్పాలి? ఇంకా బలం వేయాలమ్మా. దీంతో దాని వండితో అనుకున్నా కష్టం. చెప్పిందంతా చేస్తానే ఉండాలి. లేదు ఏం చేసావు ఇప్పుడు దాకా? అది చేయడం వేరు, ఇది ఇంకా చేయాలి. దీనికి చాలా కథలు ఉన్నాయి. దీనికి కడ్డీ ఏదన్నా అసలు? దీనికి కడ్డీ లేకపోతే కాదమ్మా, ఇంకా పెంచాలి. ఇది సరిపోదు. ఇది ఇంకా 3 నెలలు నువ్వు పంటకి వెళ్ళిపోతున్నావు కాదా? 3 నెలల పంటకి వెళ్ళిపోతే ఎట్లా పెడతారా? అందరూ వచ్చిన వాళ్ళంతా బాగుంది అంటారు. కాయలు కూర్చుంటాయి అంటున్నా. కాయలు కూర్చునే స్థలం ఉండాలి కదా. బాగుందంటారు అందరు. వాళ్ళతో ఇನ್ನ బలిಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. స్టెమ్ వీక్, కొంత వీక్నే ఉంది ఇంకా సార్. ఇంకా 3-4 months ఉంది సార్. మరి ఏం నువ్వు బలాలు ఏమిస్తున్నావు? 3-4 months టైం అది కాదు. నువ్వేం బలాలు ఇచ్చినావు అది చూసుకోవాలి మనం. ఇంకా 3 months నువ్వు క్రాప్కి వెళ్ళిపోతున్నావు. తర్వాత నువ్వేం చేసుకోలేవండి. బలాలంటే ఇప్పుడు దానికి సపోర్టింగ్ ఏం ఉంది కదా? ఏది దీనికి సపోర్టింగ్ ఏం లేదు కదా? ఉంది కదా బలము. కాయలు పడ్డప్పుడు ఇట్లా కాయలు పడ్డప్పుడు కాయలు ఉండాలంటే కూడా కడ్డీ కరెక్ట్గా ఉంటేనే నీకు కాయలు పడతాయి. లేదు పడవ ఎక్కువ. సార్ ఫస్ట్ ఇయర్ ಯಾವ కారణంతో అది బలం రాదు సార్. దానికి వద్దు. ఆంథ్రాక్స్ పడింది. ఆంథ్రాక్స్ వచ్చింది కదా. ఆంథ్రాక్స్ ఇందాక మన ఫోటో చూసి వాటర్ ఫీడింగ్ ఎక్కువైతే వచ్చేస్తుంది సార్. వర్షం ఎక్కువైతే, కోల్డ్ అయిపోతే. అవును, అది ఓకేనా? కాయ చెట్టు ఇంకా బలం కావాలి, సరిపోదు. ఆయన టమాటా వేసావా నువ్వు? ఏం కాదు, వేస్తే మంచిదే. ఊరికే వేయచ్చు, ఏం కాదు, వేస్తే మంచిదే. ఈ పక్క నీరు బిడకదల్లా, ఈ పక్క నీరు బిడకదల్లా, ఈ పక్క బిడిపెక్కే. మొన్న ఏంటికి ఇటుండే వాళ్ళకి తినేకంతే, నమ్ముకోవడం కాదు. అవును, వచ్చిన వాళ్ళకి తినేకి. అవును, వాళ్ళ ఇంటికి ఎత్తిపోయేకి. అవును. సో ఈ విధంగా కూడా ప్రయోగాలు చేస్తుందల్లరా. అంటే దానిమ్మ మధ్యలో దానిమ్మ చెట్టు
ಒಂದು ಗಂಟೆ ಬಿಡೋದು ಅರ್ಧ ಗಂಟೆ ಬಿಡೋದು 20 ನಿಮಿಷ ಬಿಡ್ತಾರೆ ಹಂಗೆ ಇಲ್ಲ ಅದೇ ಟ್ರಿಪ್ ಕಾಲುವೆ ಹಂಗೆ ಇರಲಿ ಆ ಟ್ರಿಪ್ ಇಟ್ಕೊಡಕ್ಕೆ ಕಾಲುವೆ ಸುಮ್ಮನೆ ಕಳ್ಕೊತೀವಿ ಇಷ್ಟು ಕಳ್ಕೊಂಡಾಗುತ್ತೆ ಬೇಕಾ ಹಂಗೆ ఇది కూడా లాభమేనా ఇట్లా వేసుకోవచ్చు ఏం కాదు వేసుకోవచ్చు వంత చేసేకాయలే ఊరికి దీనికి వేసుకున్నాడు వేసుకోవచ్చు సార్ నో ప్రాబ్లం తప్పేం కాదు ఏమా అవన్నీ చేయాలా అవును అవన్నీ చేయాలా లైట్ గా ఆంత్రాగ్నస్ ఉందాం ఇక్కడ చూడండి ఇట్రండి సార్ ఇక ఆంత్రాగ్నస్ ఇదే చోట కాదు మొత్తం అంతా ఉంది లాస్ట్ టైం కోల్డ్ పడుతుంది సార్ 15 డేస్ బ్యాక్ సార్ 20 డేస్ బ్యాక్ వర్షం ఎక్కువ ఏమి స్ప్రే చేయాలి మరి చేయట్లేదు నువ్వు ఇప్పుడు తెచ్చావా లాస్ట్ మంత్ ఆంట్రకాలో అవునవును తర్వాత బ్లూ మ్యాజిక్ అంటే బోర్డ్ కంటెంట్ అవునవును కరెక్ట్ అది ఇప్పుడు తెచ్చినాను బ్లూ మ్యాజిక్ ప్లస్ జాన్సన్ ఆయిల్ అవునవును బాగా పనిచేస్తాయి బెస్ట్ మిల్లెట్ అవునవును బెస్ట్ మిల్లెట్ వేసేసి మనం ఇందాక అనుకున్నాం కదా మనం దాన్ని ఏమంటారు మన బ్రాసోఫిట్ రెండు ఒకటే రెండు ఒకటే ఈ అబ్బాయి ఎవరు నా తమ్ముడు మరి ఇంకా బాగా కష్టపడొచ్చు కదా మీరు ఈడే ఉంటాడు సార్ వీడే అంటాడు బాగా తొందరపడుతుంది సార్ బాబు బలా లేకపోతే కష్టం నాన్న ప్లీజ్ అర్థం చేసుకో అనవసరంగా ఇబ్బందులు పడతావు ಇಲ್ಲ ತೆಗೆದಾಕಿ ನಾವೆಲ್ಲ ಮೊನ್ನೆ ನಾನೇ ಸಪ್ರೇಟ್ ಕೂಲಿ ತೆಗೆಸಿದ್ದೀನಿ ನೋಡಿ ಈಗ ಎಷ್ಟು ಗಿಡ ನೋಡಲಿ సోదరులారా ఈ మన సార్ అనమాట ఈయన 7 ఎకరాలు 8 ఎకరాలు 9 ఎకరాలు ఉంది దగ్గర మొత్తం పొమగ్రానేట్ వేసాడు ఫస్ట్ క్రాప్ వెళ్ళబోతున్నాడు సో దీంట్లో కాండాలు అనేవి చాలా వీక్గా ఉన్నాయి ట్రై చేస్తున్నాను అనమాట పర్ఫార్మెన్స్ ఏం బాగాలేదు చెట్లు బట్ క్రాప్కి వెళ్తా అంటుండు ఏమో జరుగుద్ది తెలియట్లేదు ఏమేమి ఫర్టిలైజర్ ఇచ్చావు ఇప్పటివరకు ఏమేమి ఇచ్చావు ఫర్టిలైజర్ దగ్గర ఒకసారి దగ్గర ఆయన చెప్పనండి ఆయన తెలియాలిరా నువ్వు చెప్పు నువ్వు చెప్పా నీకు తెలిసి చెప్పు అంటున్నా నువ్వు చెప్పాలరా నువ్వు రావాలి అని చెప్పకూడదు నీ నాలెడ్జ్ తెలియదు నువ్వు జనాలు ఏం చెప్పు 94 ఇచ్చారు 20 50 to 34 వెరీ గుడ్ 1261 ఇట్లా అంతా ఇచ్చినాం ఇంకా 13045 ఇంకా చెట్టుకి గ్రీన్ హార్వెస్ట్ వర్మీ కంపోస్ట్ ఇవంతా ఇచ్చినాం పిండి గిండి ఏమి పిండి ఇచ్చినాం ఎక్కువ లేదా యాపిండి ఇచ్చారు అంతే అందువల్ల నీ చెట్లు బాగున్నాయి పిండి ఇచ్చినాం తప్పులు చేయగాక ఓకే కానీ మరి మిక్స్ చేసి అవును సార్ మరి ఇప్పుడు దీనికి ఇంకా మీరు మనం కొంచెం ఇంకా బాగా చేయాలంటే ఇది సరిపోగా అది ఎట్లా మరి దీన్ని బలం పెట్టాలిగా మరి ఏమనుకుంటున్నారు మీరు దాని అంటే ఏమనుకుంటున్నారు సరదాగా వస్తాను ఉన్నారా సరదాగా ఇంత దాకా వచ్చి ఇంత పండుగ మరి ఇంత చేసి మరి నువ్వు బలాలు పెట్టకపోతేటండి అన్నా నీకు అర్థమే నేను చెప్పిన మాట ఇప్పుడు తెలియదు రేపు నీకు బాధ తర్వాత తెలుస్తుంది నీకు అట్లా కదమ్మా చెట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక్క చెట్టు కూడా డ్యామేజ్ కాలేదు చూసారా వీల్ట్ ఏం లేదు ఇక్కడ బ్లైట్ గా ఏం లేదు రాదు ఇంకా ఎందుకంటే నువ్వు తప్పు పనులు చేయలేదు కాబట్టి నీకు కలుపు కూడా ఏం లేదు ఇక్కడ పెట్టిండలేదు పీక్తానే ఉంటాము అంటే కలుపు మంది కొట్టకూడదు ఇప్పుడు మళ్ళీ మంది ఇచ్చావు మరి కొట్టడానికి దానికి కాదు అది బార్డర్ ఉన్నాయి బార్డర్ అంతా కొడతారా ఇప్పుడు అది ఏమైందంటే అవును ములక మిగతా అంతా ఈ మెష్ కట్టాలి కదా అవును అత పారడకేయదు అదేలేండి పులుగులు చాలా కట్టుకోవాలి కరెక్టే ఇంకా 3-4 days అయ్యంతే పిల్లోడు ఇచ్చేసిపోయా పంప్ ఏమి పంప్ ఖర్చిందా పంప్ ఎన్ని ఎందుకు ఉంచారా నేను తీయచ్చుగా మీరు నీ బలం తీసేసుకుంటున్నా నేను అర్థం చేసుకోవట్లేదు బాబు ఇవంతా పేకేస్తాను మీకు కష్టాలు వస్తాయి మీకు ఇప్పుడు తినే ఈ పోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి నీకు
తమ్ముడు నువ్వేం చేస్తున్నావు? ఎన్ని పీకేయాలి కదా రోజు? పీకుతా ఉండాలి, తప్పదు. ఇంకా నీ పని ఇదే పని. పక్కన చెప్పదు వస్తూ ఉంటాయి పుడుతూ ఉంటాయి పిల్లలు, పుడుతూ ఉంటాయి రోజు. ఏమైతే తెలుసు ఏది ఇంతే ఎంత ఉంటుంది, రేపులో మొన్నడు చూసేప్పటికి అది దప్పమైపోయి ఉంటుంది. అవును సార్. పెరుక్కుని ఉంటే కాయలు కనిపిస్తాయండి. ఇక ఇప్పుడు ఇంత ఉందా ఏం సార్? ఇప్పుడు ఇంత ఉందా? ఇంక 3-4 నెలలు పోతే అది కరెక్టేనా? ఇంత తప్ప అవుతుంది. అది కరెక్టే. రేపు మనకి క్రాప్ కోయటానికి వెళ్ళి ఇది మొత్తం తీసుకోకపోతే మనకి చెట్లే ఉంటుంది. ఇంకా ట్రిమ్మింగ్ చేయొచ్చునా? ఇప్పుడు ట్రిమ్మింగ్ ఇప్పుడు రెస్ట్ కటింగ్ చేస్తాం. మరి ఇప్పుడు అదే డిసెంబర్ చేయి. ఇంకా డిసెంబర్ అంటే ఇంకా వచ్చాను 20 దినాలు. మరి ఈ లోపల మరి ఈ మొగ్గలను చేసుకో, కొంచెం ఎరువులు ఇచ్చుకో. ఏం ఎరువులు ఉన్నాయన్నా సరిపోవి బలాలు చాలా ఉన్నది నీకేయాల్సిన. ఇప్పుడు నువ్వు నీ కడ్డీలే సరిగ్గా ఇక్కడ ముందు నువ్వు ఎంత అనుకున్నావు? చెట్టుకి ఎంత అనుకున్నావు? ఎంత అనుకున్నావు? కాదు, దిగుడు ఎంత అనుకుంటున్నావు ఫస్ట్ ఇయర్ ఎకరానికి? చెప్పుంటారా నీకు జనాలు? చెప్పనుంటారా? ఎవరు ఏమి చెప్పింది? చెప్పుంటారు. ఎవరు ఏమి చెప్పింది సార్? మహా అయితే 5 లేదా 6 వచ్చుద్ది బాగా పండితే. టన్నులు 5 లేదా 6 తెస్తారు ఫస్ట్ పంట ఎవరైనా సరే. మరి నీకు అంత వచ్చుద్దా రాదా? డౌట్ ఉందా నీకు? అన్నా అంత రావాలంటే నువ్వు ఎంత కష్టపడాలని తెలుసా? నీ కాయ సైజులు ఎంత రావాలని తెలుసా? కనీసం 1/2 కేజీ రావాలి. 1/2 కేజీ చెట్ల మీద కాయలు ఉంటాయి అసలు ఎట్లా వంగిపోతాయి. అర్థమైందా నీకు చెప్పేది అబ్బా? రేపు నువ్వు నీ బాధ ఆలకించేది ఊర్లేరు ఇక్కడ. అర్థమైందా? అంటే ఇప్పుడు దాకా ఏంటంటే నువ్వు బలాలు ఇవ్వకుండా జస్ట్ అట్లా మొక్కలు పెంచుకుంటూ చూసుకుంటున్నావు, డైలీ హ్యాపీ ఫీల్ అవుతున్నావు, అంతేనా? ఆంథ్రాక్నోస్ ఉంది, కొంచెం ఫర్టిగేషన్స్, మైక్రో ఎలిమెంట్స్ డెఫిషియన్సీ అని చాలా ఉన్నాయి మీకు ఇక్కడ. చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి అబ్బా. నువ్వు మరి ఏం చేయాలో మరి నువ్వేం చేస్తావు అది తెలియట్లేదు. చాలా ఉన్నాయి మరి దీనికి చేయాల్సినవి. అంత ఈజీ కాదు ఇది. ఇవన్నీ మైక్రో డెఫిషియన్సీ ఇవన్నీ చూడండి మీకు ఎంత క్లియర్ కనపడుతున్నాయి. మైక్రోన్యూట్రియంట్స్ ఏమి ఇవ్వాలా? మీరు ఇచ్చారా ఏమన్నా? ఆయనే తెలుసు, నీ తెలియదు. మరి నీకేం తెలుసు అన్న? మరి నీకు మా అన్న ఏమి చెప్తే దాన్ని చేస్తాను. కరెక్టేనన్నా, రైతు నువ్వు కాబట్టి నీకు తెలుసుకోవాలిగా. ప్రతిదాన్ని మా అన్న అనకూడదుగా. ఇప్పుడు రేపు పంట లేదనుకో మా అన్న నాకు సంబంధం అంటావా? అట్లా డబ్బులు వచ్చిన రేపు మా అన్నకి నాకు సంబంధం అంట. అంటే నేనేంటంటే ఇంత బాగా మంచి చేసావు, చాలా గొప్పగా ఉంది, నిజంగా బాగుంది. పంటలు బాగున్నాయి, ఆ చెట్లు ఆరోగ్యంగా పెంచారు, బాగున్నాయి. ఇందాక మీరు ఫోటో చూపించడం నాకు అర్థమైంది. ఎందుకంటే దీంట్లో కాడలే నాకు అర్థమైంది. ఎందుకంటే మీకు కాడలు ఉంటే ఇంత చిగురు అంత పైకి రాకూడదు. అట్లా చెట్టు ఎట్లా రౌండ్ షేప్ అది చూడండి, రౌండ్ ఎట్లా ఇచ్చుకుంది. అది అట్లా ఇచ్చుకున్న పువ్వులాగా ఇచ్చుకోవాలి చెట్టు. నీకు 6 టన్నులు పడాలంటే ఏదనుకున్నాను? బాగా కష్టపడాలి మీరు. ఏమనుకోండి ఇప్పటికి ఎంత పెట్టుబడి పెట్టావు? 13 అయింది. 13,000 ఆడిపోతున్నాను రా. నువ్వు ఉరుకుతున్నా పారిపోతుంది రా నాయన. నువ్వు 13 లక్షలు అయింది. 13 లక్షలు దేనికి? 7 ఎకరాలకి 9 ఎకరాలకి? 7 ఎకరాలకి మొక్కలతో కలిపి ల్యాండ్తో కలిపి అన్ని కలిపా రెంట్ అన్ని కలిపి. నేనేది మొక్కలకి ఫుడ్ ఎంత పెట్టావంటున్నా? ఫుడ్డా? నిజం చెప్పు. ఫుడ్ తక్కువ ఒక 4 లక్షలు అయింది సార్. 7 ఎకరాలకి 7 ఎకరాలకి 4 లక్షలు ఎడిపోయింది నాన్న ఫుడ్ నువ్వు పెట్టిందంత. మరి మొక్కలు లేదు కనపడతలేదు కదా? మొక్కల్లో కనపడతలేదు నువ్వు పెట్టిన బలం. నిజమే. నువ్వు చూపించి బలం పెట్టావు. సెంటర్ కడ్డీ ఒకటే నువ్వు మంది పైన పెరుగుతుంది సెంటర్ కడ్డీ. నీ బలాలు నాకు కనపడతలేదబ్బా. చూడు నువ్వు ఏడుంది అసలుకి. ఏమనుకుంటావు నువ్వు? ఏది నీ కడ్డీ బలం ఏదమ్మా నీదా? మీరు చెప్పండి సార్. ఎక్కడుంది నువ్వు కడ్డీలో బలం చూపించను? సార్ మా ప్రకారం షర్ట్ ఇట్లా ఉండాలా? అంటే బలం తక్కువ ఉంది ఇప్పుడు. బలం కదన్నా ఇట్లా నువ్వు కడ్డీ చూడు సెట్రా దగ్గర. నువ్వు పెద్దోడు అన్ని మా అన్న అని అంటాడు. నువ్వు ఇది వంగి చూడండి అసలు. అదే ఇది ఉంది, ఇవి లేవు. నేను స్టెమ్ ఉంచయ్యా, ఉంచి చూడు బలం ఎట్లా ఉంది చూడంటున్నా. వంచండి, చేత్తు ఉంచయ్యా, చేత్తు ఉంచి చూడు. సెంటర్ కడ్డీ ఆడుంచు. అది సరిపోదు నాన్న. రేపు 6 టన్నులు 1 ఎకరం రావాలంటే ఆడించి వస్తాయి. దారాలు కట్టుకోవాలి అంతే. మళ్ళీ దారాలు అంటారు. ఆ దారాలు నెక్స్ట్ కట్టుకుంటే అది ఉంది. మరి ఆ ఆప్షన్ లేకుండా లేదు. దారా కట్టుకోవచ్చు. కాదు నీకు ఇప్పుడు కాయ రావాలంటే కూడా నువ్వు కనీసం కడ్డీ గట్టికుంటేనే కాయలు రావచ్చు. రావు నీకు. ఇక్కడ సైజులు తెలుసుగా. ½ కేజీ 600 గ్రాములు 700 గ్రాములు 800 గ్రాములు 900 గ్రాములు ఇక్కడ స్టైజ్ అన్ని. ఇదేమన్నా అక్కడలాగా మన ఆ ఏరియాలాగా 100 గ్రాములు 250. గురుగారు ఎందుకు మీరు ఎట్లా చేశారు? మా అన్నయ్య
మీరు కడ్డీ స్ట్రాంగ్ చెప్పారు కదా. కాదు. మన పక్క ఇది ఇంతే ప్రొసీజర్ అది ఓకే. కాయ చెట్టు బాగున్నాయి సార్, చెట్టు బాగుంది. మన పక్క ఏం సార్ ఇంతే ప్రొసీజర్. కడ్డీ స్ట్రాంగ్ లేదంటున్నా. అది అది నా మధ్య ఇట్రండి, ఒకసారి ఇట్రండి దయచేసి రండి. ఇప్పుడు దీనికి కాదు సార్, దీనికి కాయపడ్డ ఇరిగిపోద్ది. ఇది ఇరిగిపోద్దమ్మా, చూడండి. ఖచ్చితంగా ఇరిగిపోద్ది. ఇది ನಿಜಂಗೆ ಇರಿಗಿಪೋದ್ದಿ ಎಲ್ಲಿ ರೆಡಿ ಮಾಡ್ಸೇ ಇಲ್ಲ. ಬತ್ತೀನಿ ರೆಡಿ ಮಾಡ್ಸ್ಕೊಂಡ್ ಬರ್ತೀನಿ ಬರಿಲ್ಲ. ಹೇಳ ಸ್ಟಾರ್ಟ್ ಏನಾಗಿದೆ ಬಾಬಣ್ಣಕ ಹೇಳಿದ್ದೀನಿ. ಏನನ್ನ ಬಾಬನ್ ಕೇಳಿದ್ನಿ, ಅಣ್ಣ ಬಿಚ್ಕೊಂಬಂದಿದ್ದೀನಿ, ಇಕ್ಕಿದ್ದೀನಿ, ಬರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ. 3 నెలలు ఇది, ఎన్నెల్ల 2 నెలలే. మంచి కాయ ఇది, బలం బాగుంది దీంట్లో. ఇది చూడు, ఇది బాగుంది సార్. అవునన్నా, ఇట్లా స్ట్రైట్గా వస్తుంది. కోన్ షేప్ అంటారు దీన్ని. కాయ బ్రహ్మాండంగా వచ్చింది సార్. ఇట్లా వచ్చింది నాన్న నీ కాయ. సార్ ఇది గుడ్డి, చెప్పారు గుట్టి అని. కాదన్నా, ఇప్పుడు నేను అన్ని క్వశ్చన్లు ఆడతాను. నేను పక్కన పెట్టేసి లేకుండా మన క్వశ్చన్లు వేస్తాను. ఇప్పుడు అంటాడు అన్ని మన్నా తెలిసి అంటాడు. అది నాకు అర్థం కావట్లే మ్యాటర్. ఇది మన్నా తెలిసేది నాన్న. రండి రండి. అంటే ఏం పాము వచ్చింది మొన్న? అదేం పామో తెలియదు సార్, చూడలేదు ఎవరు. పాములు కూడా ఉన్నాయా? వాయినా చూసుకోలేదు. అంత పెద్ద పాము ఉందబ్బా, మనిషి చచ్చిపోతాడు పాము కడితే. పాము నాగుపాములు ఉన్నాయంటవా? నాగుపాము కలిసి చచ్చిపోతాడు అంతే అంతే అంటారా? అంటే ఇంకా మనం ఒక టెక్నాలజీ వచ్చింది, ఇంకా నాగుపాములు కలిసిందా కొంచెం ఉంటారు జనాలు. 1300 చెట్లు దీంట్లో ఉండేది. అంతేనా? దీంట్లో ఇప్పుడు మిగతా కిందదా? ఓహో, టైం ఉందా? అదేలేండి, టైం అయ్యాక చనిపోయాడు పాపం. అదే సాధారణంగా ఎమ్మడే చచ్చిపోరు కమ్మా. 11 గంటలు ఎవరు చూసుకుందా? అవుడు హాస్పిటల్ పోయినాడు, దున్నొచ్చు, ఏం కాదు. బిందాదు రోటర్ కొట్టుకో, రోటర్ కొట్టుకో. ఇది కొట్టద్దు, ఇది డిస్టర్బ్. దీన్ని ఎన్నిసార్లు అడుచుకో. మొక్కలు బాగున్నాయి కానీ ఆరోగ్యాలు ఇబ్బందులు పడతావు, జాగ్రత్త గుర్తుపెట్టుకో. తర్వాత నీ బాధ కూడా అలకించడం. నీళ్లు అంతే, అంత వాటం అంతా చూసుకొని అన్ని బాగున్నాయి అబ్బా, సూపరు. ల్యాండ్ అద్భుతంగా ఉంది, మంచి పంట తీయచ్చు. నువ్వు ఏమంటావు? అర్థమైందా? అర్థం కావట్లేదా? అమ్మా పర్లేదులే. కాదమ్మా, అది ఇది రెండు ఒకటేనా? ఇదంతా ఒకటే, అంత ఒకటేనా? నా ఫ్రెండ్ ఫ్రెండ్ వదిలేరా మందరం పంప. ఒకే తురే పెట్టిండేది. ఇది నాది అంతా. ఇది బాగాలేదు, అది ఇది నాది అంతా ఒకే తురే. ఫ్రెండ్ మరి ఏం మందులు ఎట్లేదా? మందులు వేస్తుంటే మాకింగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు. ఇప్పటికి ఎత్తు తక్కువ మన క్రాప్ లో 40 లక్షలు అయింది, ఈ క్రాప్ లో 40. మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి మీరు. మీరేం చెప్తే అది చేస్తాను. ఏంది? మీరేం చెప్తే అది చేస్తాను. నేనేం చెప్తే చెప్తావా? నేనేం చెప్పాలంటే ముందు సరిగ్గా చేస్తేగా నేను చెప్పడానికి నీకు ఏదన్నా. మేలకిల్ల ఆ ಕೆಳಗಡೆ ಮಾತ್ರ ఆ నెట్. ఇది గట్టిగా ఉంది చూడు, ఇది పట్టుకో చూడు, ఇక్కడ ఉంచండి, ఇక్కడ ఉంచు. గట్టిగా ఉంది ఇది, బాగా విచ్చారించండి. ఇది 4 పక్కల విషయానికి వచ్చింది. ఇది ఒక్క మందు ఉంది నాన్న బాబు, ఒకే ఒక మందు ఉంది. అదైతే నీ కడ్డీలు గట్టి అయిపోతాయి. ఎవరు మందు ఉంది తెచ్చుకొట్టు, ఇంకేం వద్దు, ఎక్కువ వద్దు. బాగా లైన్ కుదురుతా నీకు, నిన్ను కొట్టాడు లేడు. మీరు కూడా కొంచెం తీసిపోయారమ్మా అన్న. ఈ చూడు, ఈ లైన్ ఎట్టని చూడండి. ఎందుకు చెప్పండి, ఎందుకు బాగుంది? ఎందుకు బాగుంది అబ్జర్వ్ చేయి. కాదు సార్, అరవై చూడు, ఆ పక్క ఈ పక్క ఏమి లేదు కదా. లేదు, అబ్జర్వ్ చేయి. కొసుంది కానీ కాదు, ఎందుకుంది అట్లా? మీరు చూడండి. వాటర్ అనేది లీచింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. నువ్వు వర్షం వచ్చినా కానీ ఇంకేదైనా జరిగినా కానీ వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, అట్టించి కానీ. వాటర్ డ్రైన్ కూడా మొక్కలు బాగుంటాయి. ఇంక అదే లాజిక్, అంతమించి ఏమి ఉండదు.
నువ్వు అలా ఏమైనా ఇబ్బందులు పెట్టినా కానీ ఎక్కువ ఫుడ్ ఎక్కువ ఇచ్చినా కానీ అది అయిపోద్ది, కిందకి వెళ్ళిపోద్ది అది. అందుకని ఈ మొక్కలు ఇంత ఆరోగ్యంగా ఇంత బుషిగా ఉన్నాయి చూడండి. రేపు కాస్త ఈ లైన్ బాగా విపరీతంగా కాస్తుంది, ఈ లైన్ ఒకటి బాగా కాస్తుంది. ಹೋಗಿಲ್ಲ ಎಲ್ಲ ಹಂಗೆ ಇವಾಗ ನಾನು ಮೊನ್ನೆ ಹಚ್ಚಿದ್ದೀನಿ ಪೆನೆಟ್ರು ಇವಾಗ ತಿರ್ಗಿ ಅದನ್ನೇ ಫ್ಲೋರೋ ಬಿಡುತ್ತೆ ಅಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಅಲ್ಲೇ ಇಳಿತಾ ಇದ್ವಲ್ಲ ಅಲ್ಲೇ ಇಟ್ಕೊಂಡಿದ್ವಿ ಅಷ್ಟೇ. ఇటు సోదరులారా సైన్స్ మిస్ అయిపోతుంది, జనాలు అర్థం చేసుకోవట్లేదు. మొక్కలు పెంచినా కానీ కడ్డీ చూసుకోలేదు. 3 నెలల్లో మళ్ళీ పంటకు వెళ్తారు. ఇట్లా ఉంది పరిస్థితి. మొక్కలు బాగానే ఉన్నాయి పర్ఫార్మెన్స్. కొన్ని మొక్కలు బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి. అన్ని ముక్కలకు అదే కదండి చేసింది ఇది. కొన్ని బాగా స్ట్రాంగ్ వచ్చినాయి అన్న. ఇప్పుడు దీనికి ఏం చేసినా దానికి అదే చేసింది, దీనికి సపరేట్ దానికి సపరేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు, పక్క రాత్రి చూడు ఈ మొక్క ఎంత పచ్చగా పెద్దగా ఉందో. అవును, ఇది లేదు చూసావా, చూసాక దీనికి ఇచ్చినది కదా దీనికి ఇచ్చినది. అంటే మనం ఏంటంటే ఇది ఈ క్వశ్చన్ ఎప్పుడు వేస్తావు అంటే నువ్వు రేపు తక్కువ దిగుబడి వచ్చింది కాబట్టి చెట్టుకి అప్పుడు తెలుస్తుంది నీకు ఈ మాట. దీనికి కాదు సార్, అవును సార్, దాన్నే చెప్తాండి. ఇదే ఇప్పుడు దీనికి ఏం వేసిందేమో దానికైనా కదా వేసింది. కరెక్టే. మాను నీడికి ఈ అలా ఏం కాదులే కానీ అదే సంబంధం లేదు. కానీ ఇక్కడ ఉంటే ప్రాబ్లం ఉండేదే కానీ ఇక్కడ ఉంటే లిటిల్ ప్రాబ్లం ఉంటుంది. అయినా అదేమన్నా మీరు కట్ చేసుకోవచ్చులే. కానీ ఇప్పుడు నువ్వు అడిగిన ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఆన్సర్ రేపు మనకు దిగుబడి తక్కువ వచ్చింది కదా చెట్లను బట్టి, అప్పుడు చెప్తుంది సంగతి. మిగతా అంతా ఆ పక్కంతా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఇది దీని నీడికి ఎట్టయితా ఉంది అంటే అదేలేండి, ఈ కొన్ని చెట్లు చిన్నగా ఉన్నాయండి. ఇవి అది నేను నాకు అర్థం చేసుకున్నాను. చెట్టు కూడా పోయింది. కాకపోతే ఒకటి బ్రదరు, మనకేంటంటే కాయలు పడాలంటే కాడలు అనేవి స్ట్రాంగ్ ఉండాలి, మెచ్యూర్గా ఉండాలి. ఇంకా మన చెట్లు చిన్నపిల్లలా కనపడుతున్నాయి, బేబీ కాదు. ఇప్పుడు కల్లా నువ్వు కటింగ్లు ఎందుకు వెళ్ళా నాకు అర్థం కావట్లేదు. కటింగ్ ఎందుకు వేయట్లేదు, ఎందుకు పెరగనిస్తుంది దీన్ని ఇట్లా పెరగనే కాకు, ఎందుకు అవసరం ఉంది ఇప్పుడు? అవసరం ఎన్ని చిగులు ఎందుకు అంటున్నా, అక్కడ కాదు ఇక్కడ కట్ చేసి పని ఎందుకు అట్లా ఎందుకు? ఈ బల్చవే చూడండి బలంగా ఇరిగిపోతుంది చూసా కండం. రేపు ఈ చిన్నదే ఇరిగిపోయిందంటే రేపు కాయలు పడితే ఇంకా ఇరిగిపోద్ది కమ్మా. ఎట్లా మరి? అదే మంచిగా మనం కత్తెర తీసుకొని టక్క టక్క టక్ కట్ చేయొచ్చు అన్ని. దానికి లేబర్ వస్తారు, కట్ చేయమని చెప్పండి. మీరు సంవత్సరం ఎన్నిసార్లు కట్ చేసి 5 దఫాలు అయింది. మళ్ళీ కట్ చేయమని చెప్పండి. 2 నెలలకు ఒక్కిత 5 దఫాలు అయింది. మరి కట్ చేయమని చెప్పండి. ఇప్పుడు అదే రెస్ట్ ఒకెక్కితే వెళ్ళిపోదామంటే గమ్మునున్నాను అంతే. మరి ఆ లోపల మందులు కొంచెం దీనికి బలం పెట్టండి దీనికి. అందుకే అదే పెట్టాలా మరి సరే ఓకే. ఇప్పుడు దాన్నే పెట్టాలంటే మిమ్మల్ని అడుగుతా అండి, ఏమో మీరే చెప్పండి అంటది. మంచిగా ఉన్నారు ఇద్దరు అన్నదమ్ములు. అన్నదమ్ములు మీ పేరే? ఆనంద్. ఆనంద్ గారు. మీరేం చదువుకున్నారు? మేము 9th చదువుకున్నా. మీరు? నేను ఎస్ఎల్సీ అంతే. ఎస్ఎల్సీ చదువుకున్నావుగా, ఇంకేంది. ఇంకా ఇద్దరు అన్నదమ్ములు సోదరులారా, చాలా ఉత్తమం అనమాట. ఇద్దరు పిల్లగాళ్ళు కష్టపడుతున్నారు పాపం. ఇదంతా కౌలే తీసుకున్నారు, సొంతది కాదైతే సోదరులు. ఇదంతా పాపం కౌలుకి తీసుకున్నారు. ఇంకా మీ పొలం లేదా? ఇంకా పొలం లేదా? ఇంకా మాది ఊర్లో ఉంది. ఎంత ఉంది? 3.5 ఎకరాలు. అంతే. ఇదంతా కౌలే. కౌలే చాలేదు కదా నాయన. 3,50,000 కౌలే అవుతుంది అట, అంతేగా. మొత్తం 14 లక్షలు అయిందని చెప్తున్నా మీ అన్న.
మీరు ఎప్పుడు చెప్తారు ఈ డబ్బులని? మీరు భయం లేదా? చేయగలవా పంట భయం ఏమిటి సార్? దగ్గర పంట చేయగలవా? చేస్తాం. ఏం చేస్తున్నారు అసలు మీరు చేలో ఉండి? డైలీ చేలో ఉండి ఏం చేస్తున్నారు? చూస్తూనే ఉన్నాం కదా. ఏం చూస్తున్నారు? చెట్లు చూస్తున్నారు రోజు? పారాడుకొని మొగ్గులంతా పీకేస్తానా, యావ చెట్టు ఏమైంది ఏమేంటి చూస్తాను. పొద్దునే వేస్తాను, తోటకు రౌండ్ వస్తాను పారాడుకొని. కానీ మొక్కలు బలంగా లేవుగమ్మా. నీకు తెలుస్తుందా? నీకు కాడలు బలంగా లేవు. చూసావు? నువ్వు ఎప్పుడు చూసుకున్నావా? అవి చెట్లుగా అంటే ఎక్కడ కూర్చుంటాడు? ఈ కాయలు అనేవి ఏడగూర్చి అనుకుంటున్నావు? ఎక్కడ పడతాయి చెప్పండి మీరు? అది బయటలు పడుతుండే ఆడ నిలబడతాయి కాయలు పడుతూ ఉంటాయి ఆడ. ఉండేలే. మరి ఎందుకు తెలియదు ఆ మాత్రం మీకు? అసలు మీ అన్న తెలియదు, నీకని తెలియదు అమ్మా. నాకేం తెలుసు? నీకేం తెలుసు నాకంటాడు, నాకేం తెలుసు ఇంకోలో తెలుసు అంటాడు. కాదు నాన్న, టెక్నికల్గా ఏంటంటే మన పొలం కాబట్టి మీరు చేసుకున్నారు కాబట్టి ఏంటంటే మీకు చిన్న విషయాలు తెలుసుకోవాలి కదా, తప్పదుగా. అట్లా తెలియకుండా కూడా వ్యవసాయం చేస్తాను రా ఒకరు. మేము ఇదే ఫస్ట్ కదా సార్ వేసిండేదే. అర్థం. కానీ కాయ బ్రహ్మాండంగా వచ్చింది సార్, కాయ సూపర్ వచ్చింది. ఎట్లా ఉంది ఇక్కడ లైఫ్? ఇక్కడ బాగుంది సార్. దగ్గర ఏంటి అంటే మీరు ఇక్కడే కంప్లీట్గా ఉంటున్నారా? ఇక్కడ మీ అన్నగారితోనా? మా అన్న ఊర్లో ఉంటాడు, మీరు ఎక్కడ ఒక్కరు చూసుకుంటారు? ఈడే ఉండేది. ఎలా ఉంది? పర్లా హ్యాపీయా? పర్వాలేదు సార్. చెట్లు బాగానే పెంచావు, అటు ఇటు కష్టపడే పాపం. నీళ్ళు అడుస్తావు డైలీ? డైలీ లేదు సార్, 3 నాళ్ళు కొట్టుతా. ఇంకా ఏం చేస్తున్నారు ఇక్కడ? మామూలు చెట్లు కానీ పీకేసుకొని. అంటే ఏం చేయాలి, ఎట్ట చేయాలి? ఎవరైనా చెప్పారు? ఎవరు చెప్పట్లేదు నీకేమి? మరి ఏం చేస్తావు అక్కడ? నువ్వు అక్కడ ఏం చేసుకుంటావు? వస్తున్నాడు మా అన్న ఏమని చెప్తాడు, అది ఇస్తే ఇంకెవరు ఏమని చెప్పలే. అంటే డబ్బు సంపాదించాలనుకున్నారా లేకపోతే జస్ట్ ఏదో జోక్ చేస్తానుకున్నారు వ్యవసాయం? సార్ జోక్ చేసేట్లుంటే ఇంతవరకు ఏమంటారు సార్ వస్తా. మరి అలాంటప్పుడు ఈ బలాలు నన్ను చెప్పు, నన్ను చెట్లకి నువ్వే చెప్పు. నువ్వు చిన్నోడు ఏమైనా అర్థం చేసుకుంటావుగా. నువ్వు వంచు చూడు, కాడ నువ్వు వంచు దగ్గర నువ్వు వంచు కాడ ఉంచు, ఏం కాదు ఉంచు. చేత్తు ఇట్లానమ్మా, చెట్టు కొంచెం బెండ్ చేయ. ఏముంది చెప్పాడా? ఏమైనా ఉందే? మరి నువ్వు 3 నెలల పంటకు వెళ్తున్నావు, ఎట్ట తీయాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు డాక్టర్ చేయాలంటే డాక్టర్ ఏం చేస్తుంది? అర్థమైందా? నేను చెప్పిన పాయింట్ అర్థమైంది నీకు? ఏమర్థం చెప్పు. బలం ఎందుకు ఇలా మీరు? అవును, కాడ ఎందుకు పెంచలేదు? అంతేగా. నీకు కరెక్ట్గా ఇంకొక వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా కాయలు వచ్చి అయిపోయి ఉంటుంది కదా? కరెక్ట్గా 1 ఇయర్ అనుకోండి సపోజ్, అంతేకమ్మా. మరి 1 ఇయర్ కంటే కాపు పడి మళ్ళీ నీకు పూతలు పడి 3 నెలల కాపు రెస్ట్ కటింగ్ అన్నీ అయిపోయి ఇతరాలు అయిన ఇచ్చిన తర్వాత ఇంకా నీకు ఏముంది అమ్మంటే మళ్ళీ పూత వచ్చేస్తుంది. పూత వచ్చేదాకా ఈ లోపల కొంచెం నువ్వు గట్టి బలాలు చేసుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు. అర్థమైందా నీకు? ఎన్ని నెలల టైం ఉంది నీకు? 4 నెలల టైం ఉంది. 4 నెలల 3 నెలల? 4 నెలలు సార్. 4 నెలల్లో మరి చేయగలుగుతావా? చేయాలా. చేయకపోతే ఏమైంది? చేయకపోతే చెట్లు ఇరిగిపోతుంది, రంబులన్నా చెట్లు ఇరిగిపోతే ఇంకా తర్వాత ఏం జరుగుద్ది? రంబులంతా ఇరిగిపోతుండే, కాసేలే. ఇంకేం జరుగుద్ది? అదంతా తెలుసు. ఇంకేం జరుగుద్ది? లాస్ వచ్చేది, అంతేకమ్మా. నీకేం కాదు, ఎక్కువ దిగుబడి రాదు కయ్యా. దిగుబడి వస్తేనే ఇక డబ్బులు వచ్చేది. ఓకే, ఇప్పుడు నీకు అర్థమైంది కదా, నువ్వే ఇక్కడ మేనేజర్వి. సరే తెలుసుకున్నావు, సరే చేద్దాం కదా. ఓకే.